ఛాంపియన్స్ ట్రోఫీకి టైం దగ్గర పడుతోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్, రావల్పిండి ఇంకా రెడీ కాలేదంటూ ఆ మధ్య విమర్శలు బాగొచ్చాయి. ఐసీసీ కూడా ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డుకు డెడ్ లైన్ విధించి గుర్రుగా ఉన్నట్లు వార్తలు కనిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ 3 స్టేడియాలకు సంబంధించిన రెనోవేషన్ పనులు ఎక్కడి దాకా వచ్చాయో వివరాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. అయితే టోర్నీ ప్రారంభం కానున్న టైంకి స్టేడియాలు అందుబాటులోకి వస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కరాచీ జాతీయ స్టేడియం జనరల్ మేనేజర్ అర్షద్ ఖాన్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలోనే స్టేడియాలను పీసీబీకి అప్పగిస్తామని అర్షద్ ఖాన్ తెలిపారు. కరాచీ, లాహోర్ స్టేడియాలు ఫిబ్రవరి 5th నాటికి పూర్తిగా రెడీ అవుతాయని పేర్కొన్నారు. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాల రెనోవేషన్ కోసం పీసీబీ 370 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని సమాచారం. ముఖ్యంగా లాహోర్లోని గడాఫీ స్టేడియం కోసం కాస్త ఎక్కువే ఖర్చు చేస్తున్నారట. మైదానంలో కొత్త ఫోల్డింగ్ సీట్లు, డిజిటల్ స్కోర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారట. అలానే ఐసీసీ, అవినీతి నిరోధక శాఖ, ఫిజియో సహా ఇతర మ్యాచ్కు సంబంధించిన అధికారుల కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తోందట.